నేను మీ యాంకర్ నవ్య అండి. మరి సంబంధాలైతే తీసుకొచ్చేసాను. మరి అందులోని ఏ క్యాస్ట్ గురించి తీసుకొచ్చేసాను, ఎలాంటి మ్యాచెస్ తీసుకొచ్చేసాను అని ఎదురు చూస్తున్నారా? ఈరోజు నేను మీ అందరి ముందుకి విశ్వబ్రహ్మణ క్యాస్ట్‌లో నుంచి అయితే అబ్బాయిల బయోడేటాస్ తీసుకొచ్చేసానండి. మరి వాళ్ళ నేటివ్ ఏంటి, వాళ్ళ ప్రెజెంట్ ఏంటి, వాళ్ళు ఎక్కడుంటున్నారు, ఎలాంటి జాబ్ చేస్తున్నారు అనే పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అప్పుడే మీ అందరికీ అర్థమవుతుంది ఎలాంటి మ్యాచెస్ తీసుకొచ్చేసాము అనేది. మొదటగా విశ్వబ్రహ్మణ క్యాస్ట్‌లో నుంచి మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ అండి 18/7/1995 ఎత్తు 5'8" ఉంటాడు. ఎడ్యుకేషన్ ఈ అబ్బాయి ఎంబీబీఎస్ కంప్లీట్ చేశారండి. మరి ప్రెసెంట్ అయితే హైదరాబాద్ లోనే ప్రైవేట్ హాస్పిటల్లోనే డాక్టర్ గా చేస్తున్నారు. నెలకు వచ్చేసి ఈ అబ్బాయికి 1,20,000 వరకు అయితే వస్తుందండి. మరి ఈ అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే విశ్వబ్రహ్మణ క్యాస్ట్ లో నుంచే మంచి అందమైన అమ్మాయి కావాలని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఆ అమ్మాయి కూడా డాక్టర్ చేసిన అమ్మాయినే వీళ్ళు కావాలని కోరుకుంటున్నారండి. ఏపీ అమ్మాయి అయినా పర్వాలేదు, తెలంగాణ అమ్మాయి అయినా పర్వాలేదండి. చూడడానికి బాగుండే అమ్మాయి అయితే చాలని వీళ్ళు అనుకుంటున్నారు. మరి ఈ అబ్బాయి వాళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి అయితే బోధన్ అండి. కాకపోతే వీళ్ళు ఇక్కడే హైదరాబాద్ లో సెటిల్ అయిపోయారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే విశ్వబ్రహ్మణ క్యాస్ట్ లో నుంచే అమ్మాయిని కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఎవరైనా ఇలాంటి అబ్బాయినే మీరు కావాలని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా నేను మరొక విశ్వబ్రహ్మణ అబ్బాయిని తీసుకొచ్చేసాను. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 10/7/1996 ఎత్తు 5'6" ఉంటాడు. ఎడ్యుకేషన్ ఈ అబ్బాయి డిప్లొమా కంప్లీట్ చేశాడండి. మరి ప్రెసెంట్ అయితే హైదరాబాద్ లోనే ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తున్నాడు. మరి ఈ అబ్బాయికి నెలకు వచ్చేసి అయితే 75,000 వరకు అయితే వస్తుంది. మరి ఈ అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే శుభ్రమణ క్యాస్ట్ లో నుంచే కావాలని కోరుకుంటున్నారండి. ఈ అబ్బాయి వాళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి జనగం. కాకపోతే వీళ్ళు ఇక్కడే హైదరాబాద్ లోనే సెటిల్ అయిపోయారు. హైదరాబాద్ లోనే ఓన్ హౌస్ కూడా ఉంది. అది కూడా G+1 ఉందండి. ఒక్కడే అబ్బాయి, అమ్మాయి ఉంటే అమ్మాయికి పెళ్లి అయిపోయింది. ఈ అబ్బాయి వాళ్ళు విశ్వబ్రహ్మణ క్యాస్ట్ లో నుంచే తెలంగాణ ప్రజలు మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఎవరైనా ఇలాంటి అబ్బాయి కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా నేను మరొక విశ్వబ్రాహ్మణ అబ్బాయిని తీసుకొచ్చేసాను. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 15/7/1994 ఎత్తు 5'9" ఉంటాడు. ఎడ్యుకేషన్ ఈ అబ్బాయి బీటెక్ కంప్లీట్ చేశారండి. మరి ప్రెసెంట్ అయితే హైదరాబాద్ లోనే సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు. మరి సంవత్సరానికి వచ్చేసి 16 లక్షలు సంపాదిస్తున్నారండి. మరి ఈ అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే విశ్వబ్రాహ్మణ క్యాస్ట్ లో నుంచే మంచి అందమైన అమ్మాయి కావాలని కోరుకుంటున్నారండి. అటు ఏపీ అమ్మాయి అయినా పర్వాలేదు, ఇటు తెలంగాణ అమ్మాయి అయినా పర్వాలేదు. చూడడానికి బాగుండే అమ్మాయి అయితే చాలని మాత్రమే అనుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అబ్బాయి కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. నేను మరొక విశ్వబ్రహ్మణ అబ్బాయిని తీసుకొచ్చేసాను. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 16/7/1990 ఎత్తు 5'11" ఉంటాడు. ఎడ్యుకేషన్ ఈ అబ్బాయి MCA కంప్లీట్ చేశారండి. మరి ప్రెసెంట్ అయితే హైదరాబాద్ లోనే ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తున్నాడు. మరి నెలకు వచ్చేసి ఈ అబ్బాయికి 65,000 వరకు అయితే వస్తుంది. మరి ఈ అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే విశ్వబ్రహ్మణ క్యాస్ట్ లో నుంచి అందమైన అమ్మాయి కావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అబ్బాయి కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా నేను విశ్వబ్రహ్మణ క్యాస్ట్ లో నుంచి అయితే మరొక లాయర్ అబ్బాయిని తీసుకొచ్చేసానండి. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 17/9/1996 ఎత్తు 5'11" ఉంటాడు. ఎడ్యుకేషన్ LLB కంప్లీట్ చేశారు. మరి ప్రెసెంట్ అయితే హైదరాబాద్ లోనే లాయర్ గా ప్రాక్టీస్ చేస్తున్నారండి. లాయర్ గా జాబ్ చేస్తున్నారు. నెలకు వచ్చేసి అయితే 60,000-80,000 మధ్యలో సంపాదిస్తున్నారండి. మరి అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే విశ్వబ్రహ్మణ క్యాస్ట్ లో నుంచి అమ్మాయి కావాలని కోరుకుంటున్నారు. మరి వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి హుజూరాబాద్. కాకపోతే వీళ్ళు ఇక్కడ హైదరాబాద్ లోనే సెటిల్ అయిపోయారు. మరి ఎవరైనా ఇలాంటి అబ్బాయి కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా నేను మరొక విశ్వబ్రహ్మణ అబ్బాయిని తీసుకొచ్చేసాను. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 25/1996 ఎత్తు 5'10" ఉంటాడు. ఎడ్యుకేషన్ ఈ అబ్బాయి MLT కంప్లీట్ చేశాడండి. మరి ప్రెసెంట్ అయితే హైదరాబాద్ లోనే ల్యాబ్ టెక్నీషియన్ గా జాబ్ చేస్తున్నాడు. మరి నెలకు వచ్చేసి 40,000 వరకు అయితే సంపాదిస్తున్నారు. మరి ఈ అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే విశ్వబ్రహ్మణ క్యాస్ట్ లో నుంచే మంచి అందమైన అమ్మాయి కావాలని కోరుకుంటున్నారండి. అమ్మాయి చదువుకున్నా చదువుకోకున్నా పర్వాలేదండి, మాకు కట్నం డిమాండ్ అయితే అసలే లేదంటే ఆ అమ్మాయి మంచిగా ఉండే అమ్మాయి అయితే చాలని వీళ్ళు కోరుకుంటున్నారు. నిమ్మదస్తులైన ఫ్యామిలీలో నుంచి అమ్మాయిని కావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అబ్బాయిల కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రస్ జగద్గిరి గుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కు కాల్ చేయండి, పూర్తి వివరాలు తెలుసుకోండి. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి. థ్యాంక్ యూ.